ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీకి మంచి డిమాండ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ పార్టీతో మేం పొత్తులో ఉన్నామంటూ బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయి. అసలు జనసేనాని ఎవరితో కలిసి అడుగులు వేయబోతున్నారు? పొత్తులో భాగంగా జన సైనికులు ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు? బీజేపీ స్వరం పెంచడానికి గల కారణాలేంటి? జనసేన నిర్ణయం ఎటు ఉండబోతోంది? బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో కలిసి ఎన్నికల్లో అడుగులు వేస్తోంది. వీరిరువురి కూటమిలో కలిసేందుకు కమలం ఆసక్తి చూపకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. పవన్ తో కలిసి ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపాలని బీజేపీ చూస్తోంది. పవన్ ద్వారా తమ స్వరం వినిపించాలని బీజేపీ బలంగా భావిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా బలమైన ప్రతిపక్షం తెలుగుదేశంతో జతకట్టింది. అయినప్పటికీ కమలాన్ని కాదనడం లేదు. ముగ్గురం కలిసి ఎన్నికల బరిలో నిలుద్దాం అనే భావనలో ఉంది. ఒకవేళ బీజేపీ కలిసి రాని పక్షంలో టీడీపీతో అయినా జత కలిసి ఎన్నికల్లో విజయశంఖం పూరించాలని జనసేనాని పట్టుదలతో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీడీపీతో సీట్ల పంపకాల సంఖ్య జన సైనికులకు మింగుడుపడ్డం లేదు. 3వ వంతు సీట్లైనా జనసేనకు ఇచ్చేందుకు సైకిల్ పార్టీ చొరవ చూపడం లేదు. మహా అయితే 35 సీట్లు ఇచ్చి సరిపెడదామని చూస్తోంది. కానీ కనీసం 60 సీట్లైనా ఇవ్వకపోతే పొత్తు పెట్టుకోవడం ఎందుకని జన సైనికులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై సీనియర్ హరిరామ జోగయ్య సంధించిన లేఖాస్త్రం రాజకీయాల్లో కాకరేపింది. దీనిపై హాట్ గా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా కనీసం 3వ వంతు సీట్లైనా కావాలని గతంలోనే చెప్పారు. అంటే 175 స్థానాల్లో 60 సీట్లైనా పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఆ స్థాయిలో అభ్యర్థులు కూడా జనసేనలో రెడీగా ఉన్నారు. అయితే దీనిపై సైకిల్ పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. ఇదే అదునుగా బీజేపీ లైమ్ లైట్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్కు బీజేపీ నుండి హింట్ వచ్చింది. మేము ఇంకా జనసేనతోనే పొత్తులో ఉన్నామంటూ ఆ పార్టీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు. పవన్ కళ్యాణ్ను మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. బీజేపీతో జనసేన కలిసి నడిస్తే పొత్తులో సగానికి పైగా సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో బీజేపీ నేతలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. బీజేపీ కంటే జనసేన బలంగా ఉంది గనక. అయితే ఇటువంటి ఆఫర్కు పవన్ కళ్యాణ్ ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. గత అనుభవాల దృష్ట్యా టీడీపీ వంటి బలమైన పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తే వైసీపీని ఓడించేందుకు ఛాన్స్ ఉంటుంది. అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు దిగితే అది సాధ్యమా అనే ప్రశ్న రాజకీయంగానూ తలెత్తుతోంది. అయితే బీజేపీతో కలిసి ఎన్నికలకు దిగితే జనసేనలో ఉన్న చాలా మంది బలమైన నేతలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. మరోపక్క ప్రజల్లో జనసేనకున్న బలమేంటో కూడా క్లియర్గా తెలుస్తుంది. 5 ఏళ్లుగా వైసీపీ పాలనపై ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే ఛాన్స్ కూడా ఉందన్న ఆలోచన కూడా ఉంది. తక్కువ సీట్లతో టీడీపీ పొత్తుతో ఎన్నికలకు దిగుదామా, లేకపోతే బీజేపీతో ఎక్కువ సీట్లతో ఎన్నికల్లో దిగి పూర్తి స్థాయిలో పోరాటం చేద్దామా అనే మీమాంసలో జనసేన పార్టీ తలమునకలైనట్టు తెలుస్తోంది. చూద్దాం దీనిపై త్వరలో ఎటువంటి క్లారిటీ వస్తుందో. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా ఏంటో పూర్తి స్థాయిలో తేల్చుకునే పరిస్థితి మాత్రం రాబోతోందనేది స్పష్టం.